యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనము. అందుకు యేసు దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను. ఒక బోధకుడు ఎక్కడి నుండో వచ్చి మనం పెట్టే మీటింగ్కు వచ్చి దేవుడు వాక్యాన్ని బోధిస్తే మంచి వాక్యం చెప్పారండి, ఎంతో గొప్పోళ్ళండి అంటాం. వాక్యము చెప్పేవారిని గొప్పోళ్ళని అంటాం, నిశ్శబ్దంగా వాక్యం విన్నవారిని గొప్పవారు అంటున్నాం. మనం ఇలా మాట్లాడుతాం. బైబిల్ ఏమంటుందంటే వాక్యం చెప్పేవాడు గొప్పవాడు కాదు, వినేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఎవరు గొప్పవాళ్ళు అని అంటే దేవుని వాక్యం వినేసి దాని ప్రకారంగా ఎవరైతే జరిగిస్తారో వారే గొప్పోళ్ళు. గొప్పోళ్ళు ఎవరు? చెప్పేవారు వినేవారు కాదు. ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే అనుసరిస్తారో, దేవుడు వాక్యం వినేసి దాని ప్రకారంగా ఎవరైతే జరిగిస్తారో వారే గొప్పోళ్ళట. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అన్న దగ్గర యేసుక్రీస్తును పెట్టి చదువుకుందాం. యేసుక్రీస్తు దేవుని మాటలు చెబుతుంటే సమూహములో ఉన్న ఒక స్త్రీ యేసును చూసేసి, నిన్ను మోసిన తల్లెవరో, నీకు పాలిచ్చి పెంచిన తల్లెవరో, ఆవిడ చాలా ధన్యురాలని యేసుక్రీస్తును కన్న తల్లి అయిన మరియమ్మను ఒక స్త్రీ పొగుడుతుంది. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, కాదని అనట్లేదు, అవును కానీ దేవుని వాక్యము విని వాక్యాన్ని గైకొని వారు మరి ధన్యులని ఆమెతో యేసుక్రీస్తు చెప్పెను. ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితే ఎవరు గొప్పవారు? వాక్యం చెప్పేవారు గొప్పవారు కాదు, వినేవారు గొప్పవారు కాదు. దేవుని వాక్యాన్ని వినేసి వాక్య ప్రకారంగా ఎవరైతే గైకొంటారో వారే గొప్పోలు. ఎవరు గొప్పలు? దేవుడు వాక్యం విని దాని ప్రకారంగా ఎవరైతే వాక్య ప్రకారంగా ఎవరైతే వాక్యాన్ని గైకొంటారో వారు గొప్పవాళ్ళు, వారు ధన్యులు. ఈ లూకా సువార్త రాసినది ఎవరు అని అంటే వైద్యుడైన లూకా గారు. అదే లూకా గారు అపోస్తుల కార్యాన్ని కూడా రాశారు. లూకా సువార్తను రాసిన భక్తుడు ఒకరే, అపోస్తుల కార్యాన్ని రాసిన ఆయన కూడా ఒకరే. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 28వ వచనము. నపుంసకుడు ఐథియోపియల దేశానికి రాణి ఉంది. ఆ రాణి ధనాగారం అంతటికి మంత్రిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నపుంసకుడు. ఈయన ఐథియోపియల దేశము నుంచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వచ్చాడు. దేవునిని ఆరాధించటానికి. దేవునిని ఆరాధించటానికి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? ఐథియోపియల దేశము నుంచి యెరూషలేముకు వచ్చాడు. ఈరోజు చాలామంది దేవుని మందిరము ఈదులో ఉన్నా రారన్నమాట. మన ఇంటిని విడిచి దేవుని మందిరానికి రాని మనలను దేవుడు పరలోకం భూలోకం కంటే దగ్గర దూరమా? పరలోకానికి భూలోకానికి ఎంత దూరం? కంటికి కనబడనంత దూరం. చూద్దామన్నా పరలోకం కనిపించదు.
ఇంటిని విడిచి మందిరానికి రాని వారికి అంత దూరాన్ని ఉన్న పరలోకానికి కూడా నువ్వు రాలేవు. కాబట్టి నిన్నుకు పరలోకం ఇవ్వనంటే మన పరిస్థితి ఏంటిది? కాబట్టి దేవుడిని ఆరాధించాలని, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఒక బిజీ పనిలో ఉన్న ఒక మంత్రి ఆ పోస్టులో ఉండి కూడా దేవుడిని మరువకన్నా దేవుడిని ఆరాధించటానికి దూర ప్రయాణాలు చేశాడు. ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు, 50 రూపాయలు ఛార్జీ ఉన్న దూరం దేవుని మందిరం ఉందనుకో, ఈరోజు చాలామంది ఆదివారమైనా ఆరాధించటానికి దేవుడి మందిరానికి రారు. ఈయన్ను చూసి నేర్చుకోవాలి. భూమి మీద దేవుడు మనుషులను పుట్టించాడు. అందులో కొంతమంది స్త్రీలను గాను, అందులోని కొంతమందిని పురుషులుగాను, అందులోని మరి కొంతమందిని స్త్రీలు పురుషులు కాని వారినే నపుంసకులు అంటారు. వాళ్ళ పుట్టుకకు కూడా దేవుడే కారణం. ఒక స్త్రీ పుట్టుకకు దేవుడే కారణం. ఒక పురుషుని పుట్టుకకు దేవుడే కారణం. నపుంసకుల పుట్టుకకు కూడా దేవుడే కారణం. ఈయన్ని చూసి మనము చాలా బుద్ధి తెచ్చుకోవాలి. ఒక జాబులో ఉన్నాడు, ఒక పెద్ద పోస్ట్లో. ఆ పోస్ట్లో ఉన్న దేవుడిని, దేవుని మందిరాన్ని మరవలేదు. దేవుడిని ఆరాధించాలనే ఆలోచనతో బయలుదేరాడనమాట. వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 28వ వచనం. అతడు అన్న దగ్గర నపుంసకుడని పెడదాం. నపుంసకుడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. బాగా వినాలి. ఈరోజు చాలామంది బైబిలు చదువుతున్నారు. చదవటం తప్పని నేను అన్ను. వింటున్నారా? బైబిల్ చదవటం మంచిది. నేను కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతుందంటే, చాలామంది నేను 10 సార్లు బైబిల్ చదివానండి పూర్తిగా, నేను 50 సార్లు బైబిల్ పూర్తిగా చదివానండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 100 సార్లు నేను బైబిల్ చదివానని చాలా గొప్పగా చెప్పుకుంటారు. బైబిల్ అంటుంది బైబిల్ చదవడం ముఖ్యం కాదు. బైబిలుని 10 సార్లు ఆది కాండం నుండి మలాకి వరకు, మత్తయి నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు 10 సార్లు చదివేశావు, 50 సార్లు చదివేశావు, 100 సార్లు చదివావు. చదివిన దానిని గ్రహించావా అని దేవుడు అడుగుతాడు. చదివినోడు గొప్పోడా, చదివిన దానిని గ్రహించినోడు గొప్పోడా అని అంటే, చదవటం ఎంత ముఖ్యమో చదివిన దానిని గ్రహించటం కూడా అంతకన్నా ముఖ్యమని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ప్రకటిస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలియదు. ఈరోజు బైబిల్ చదవడానికి కూడా చాలామందికి సమయం లేక ప్రతి సంఘము కూడా ఏడాదికి ఒకసారి క్యాలెండరు సంఘం పేరు మీద దించుతారు. అందులోని ఒక్కొక్క తేదీ దగ్గర ఒక వాక్యము రాస్తారన్నమాట. 1 గంట సమయం ఇచ్చి బైబిల్ చదవలేక, ఒక అధ్యాయం పూర్తిగా చదవలేక, ఒక 2-3 అధ్యాయాలు చదవలేక ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, క్యాలెండర్స్ ఉంటాయి కదా, ఆ రోజున్న వాక్యాన్ని చదివేసుకొని, అమ్మయ్యా దేవుడికి స్తోత్రం, నేను ఈరోజు వాక్యం చదివేశాను అని గొప్పగా అనుకుంటారు. వాక్యము చదవటము, బైబిల్ చదవటము ఎంత ముఖ్యమో బైబిలుని గ్రహించుకొని ఎదగటం కూడా అంతే ముఖ్యమని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ప్రకటిస్తుంది.
అపోస్తుల కార్యములు అదే 8వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకుందాం. 28లో నపుంసకుడు దేవునిని ఆరాధించి తన రథం మీద కూర్చొని ప్రవక్త అని యెషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఫిలిప్పు అనే ఒక భక్తుడిని నపుంసకుడి దగ్గరికి దేవుడు ఆత్మ ప్రేరణతో నడిపిస్తాడు. అలా నడిపించినప్పుడు వెళ్ళిన ఫిలిప్పు నపుంసకుడితో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు ఆ రథం దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని ఆత్మ చెప్పగానే వెళ్ళి రథం దగ్గరికి కలుసుకున్నాడట. కలుసుకున్న తర్వాత ఆ ఫిలిప్పు రథం దగ్గరికి పరిగెత్తుకొని పోయి రథం మీద ఉన్న నపుంసకుడు ప్రవక్త అని యెషయా గ్రంథం చదువుచుండగా ఫిలిప్పు విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని ఫిలిప్పు గారు నపుంసకుడిని అడుగగా, అప్పుడు నపుంసకుడు అంటున్నాడు, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పుని నపుంసకుడు వేడుకొనెను. అంటే బైబిల్ చదవాలి, చదివిన బైబిల్లో ఉన్న వాక్యాన్ని గ్రహించాలి. 10 సార్లు బైబిల్ చదివావు, 10 సార్లు పూర్తిగా బైబిల్ చదివావు, కానీ 10 సార్లు బైబిల్ని గ్రహించావా? చాలామంది బైబిల్ చదివి ఆగిపోతున్నారు. బైబిల్ చదివి ఆగిపోకూడదు. బైబిల్ని చదువుకొని చదివిన దానిని గ్రహించాలి, చదవాలి, చదివిన దానిని గ్రహించాలి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. యెహోవా అన్న దగ్గర దేవుడని పెడదాం. దేవుని గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి. దేవుని గ్రంథమైన బైబిలును చదవాలా, పరిశీలించి చదవాలా? ప్రతి క్రైస్తవునికి, ప్రతి సేవకుడు ఏం చెప్పాలంటే, మీరు ఇంటికాడ ఉండేటప్పుడు బైబిల్ చదువుతున్నారా లేదని అడగాలి. నేను బైబిల్ను చదువుతున్నాను అనేవాళ్ళు సంఘంలో ఉంటారు. కనీసం బైబిల్ని చదవరు, కానీ ఆ బైబిల్ని దెయ్యాలు రాకన్నా తలపక్కన, పీడకలలు రాకన్నా తల కిందన పెట్టుకుంటారన్నమాట. అసలు బైబిల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీకు పడుకున్నప్పుడు పీడకలలు రాకన్నా నీ తల కిందన పెట్టుకొని ఇచ్చాడా? నీ తల పక్కన పెట్టుకొని ఇచ్చాడా? అందుకు దేవుడు ఇచ్చాడా? మన బ్రతుకుని సరిదిద్దుకోవడానికి, మన ప్రవర్తనను బాగు చేసుకోవడానికి దేవుడు తన భక్తులైన వారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణిచ్చి రాయించి మన దగ్గరికి తీసుకొచ్చాడు. దీనిని మన దగ్గరికి తీసుకురావటానికి ఎంతోమంది క్రైస్తవ బిడ్డలు కష్టపడ్డారు. కొన్ని కళలు ఎలాగుంటాయంటే, ఆ కళల్లోని మనం భయపడిపోయి నిద్రలో నుండి లేచిపోతాం అన్నమాట. అంత భయంకరంగా ఉంటాయి. చాలామందికి కళలు వస్తే ఏంటి, కొన్ని కళలే సంఘంలో చెబుతారు, కొన్ని కళల గురించే అందరికీ చెబుతారు. వాస్తవంగా అండి, కళల్లోని మనం పాడైపోయినట్టు, మనం చెడిపోయినట్టు కళలు వస్తాయి. మీరు ఎప్పుడు ఆలోచించారో లేదో, కళల్లోని భయపెట్టే కళలు వస్తాయి. కళల్లోని మనము తప్పులు చేస్తున్నట్టుగా, తప్పుదారిలోకి వెళ్ళిపోయినట్టుగా, వాళ్ళు నిద్రపోయినప్పుడు పాడైపోయే కళలు వస్తుంటాయి. అవి ఎవరికైనా చెప్తారా? చెప్పరు. వాస్తవాలు అంగీకరిద్దాం, వాస్తవాలు చెప్పుకుందాం. మనం పాడైపోయిన కళలు మాత్రం ఎవరికి చెప్పమన్నమాట. పెట్టుకోవద్దంటే మీరు బాధపడతారు కాబట్టి పెట్టుకోండి. కళలు వస్తున్నాయని, దెయ్యాలు వాళ్తున్నాయని బైబిల్ని పెట్టుకుంటున్నారు. ఏంటి, దెయ్యాలు పారిపోతాయని బైబిల్ని పెట్టుకుంటున్నారు. కానీ వాస్తవంగా మీరు ఆలోచిస్తే దెయ్యం ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుక్రీస్తు గారి దగ్గరికి వచ్చింది.
దెయ్యం ఎవరి దగ్గరికి వచ్చింది? పరలోకంలో ఉన్న దేవుడి దగ్గరికి వచ్చింది. బైబిల్లో ఉందా? అపవాది యేసు ప్రభువుని ఏం చేసిందట? తీసుకొని పోయిందట. యేసు ప్రభువుని దెయ్యం తీసుకెళ్ళిపోయినప్పుడు దెయ్యం రాకన్నా ఉండాలి రాత్రప్పుడు నేను పడుకున్నప్పుడు అని నువ్వు నీ తల పక్కన బైబిల్ పెట్టుకుంటే దెయ్యం రాదా? అంటే నిజాలు మీకు తెలియాలని మాట్లాడుతున్నాను. భయపడకండి, దేవుడు కాపాడుతాడు, దేవుడు రక్షిస్తాడు. ప్రతి కష్టము నుండి నిన్ను విడిపించే ఒక మహాశక్తి ఆయన. నాకు ఫలానది సాధ్యం కావట్లేదు తండ్రి, అది సాధ్యమయ్యే రీతిలో చేయి తండ్రి అని నువ్వు అడగటమే లేటు. మనుషులకు అన్నీ అసాధ్యాలే, దేవుడికి సమస్తము సాధ్యమే. కానీ ఈరోజు మనుషులు ఏం చెప్పుకుంటున్నారంటే మాకు అన్నీ సాధ్యమని చెప్పుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న మేధావులు, ప్రపంచంలో ఉన్న గొప్పవాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నోళ్ళు మనిషి తలుసుకుంటే ఏదైనా సాధించగలడని మీసం మెలేస్తున్నారన్నమాట. మీసాలు తిప్పుతున్నారు. తల వెంట్రుకని చేసేమను, భూమిని చేసేమను, ఆడి సొంత జ్ఞానంతో నీరుని చేసేమను, సూర్యుని చేసేమను. వీటన్నిటికీ దేవుడు ఏ మెటీరియల్ వాడాడో వాడికి తెలియక పొరపాడైపోతుంది. బాగా అర్థమవుతుందా? మానవ నిర్మాణము ఈరోజు కూడా దేవుడే చేస్తున్నాడు, మనిషి చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దీనికి ఏ మెటీరియల్ వాడాడో. మన చర్చ్ డోరు దేనితో చేశారు చెప్పాలి? కర్రతో చేశారు. అంటే మన ఇంటికి వాడుకునే డోర్కి ఏ మెటీరియల్ వాడాడు ఆ డోర్కి అని అంటే కర్రను వాడాడు. కుర్చీలకి దేనిని వాడాడంటే ఇనుమును వాడాడు, ప్లాస్టిక్ను వాడాడు. గిన్నెలు ఉన్నాయి కదా, కొన్నిటికి స్టీల్ని, కొన్నిటికి ఇనుముని, కొన్నిటికి ఎత్తడిని, కొన్నిటికి రాగిని, కొన్నిటికి ప్లాస్టిక్ని. కాబట్టి దానికి ఏ మెటీరియల్ వాడాడో తెలుసు కాబట్టి చేసేస్తున్నారు. తల వెంట్రుకి ఏ మెటీరియల్ వాడాడు? రక్తం ఎలా తయారవుతుంది? కాబట్టి మనిషి కొన్ని చేయలేడు. నరుడు తలుసుకుంటే సాధించలేనిది ఏది అని గొప్పలు చెప్పుకుంటున్నాడుగా, ఏం తెలీదు. తెలుసుంటే ఇలాంటి భూములు ఎన్ని చేసేసినాం, అవునా? ఇలాంటి విశ్వాలని ఇలాంటి యూనివర్సిటీలను ఎన్నిటినో చేసేసినమాట. మనుషులకు కొన్ని సాధ్యం కాదు. అప్పుడు దేవుడిని అడిగితే దేవుడు దానిని సాధ్యము చేయగలవాడు. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. దేవుని గ్రంథమును చదువుకొనిడి, పరిశీలించి చదువుకోండి. అంటే బైబిలును చదవండి, దేవుడు రాసిన గ్రంథాన్ని చదవండి, పరిశీలించి చదవండి. మీరు ప్రార్థన చేయండి. నేను ఒక టైటిల్ పెట్టి మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను. ప్రపంచము చదువుకొనని మంచి పుస్తకం ది హోలీ బైబుల్. ప్రపంచం చదువుకొనని మంచి పుస్తకం ది హోలీ బైబుల్. ప్రపంచంలో ఉన్న మనుషులు చదువుకోవట్లేదు బైబిల్ని. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా అన్న దగ్గర దేవుడని పెడదాం. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. బాగా వినాలి, బైబిలును చదవాలి. దేవుడు రాసిన బైబిలును చదవాలి, దేవారాత్రులు దానిని ధ్యానించాలి. చదువుకోవాలి, చదివిన వాటిని ధ్యానించాలి. చదువుకోవాలి, బైబిలుని పరిశీలించాలి. బైబిలును చదువుకోవాలి,
గ్రహించాలి. అప్పుడు మనం గొప్పవారమని బైబిలు చెబుతుంది. వాక్యం చెప్పేవారు గొప్పని, వినేవారు గొప్పని మనం మాట్లాడుకుంటే బైబిల్ ఏమంటుంది? దేవుని వాక్యం వినేసి దాని ప్రకారంగా ఎవరైతే గైకొంటారో వారే గొప్పవారని, దేవుని వాక్యం వినేసి దానిని ఎవరైతే జరిగిస్తారో వారే గొప్పవారని బైబిలు ప్రకటిస్తుంది.